టీవీ ఎమ్మిగనూరు పట్టణ ప్రజల అభిమానాన్ని సంపాదించి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు. శుక్రవారం ఆయన నూతనంగా ప్రారంభిస్తున్న చెన్నై మెన్స్ స్టోర్ దుకాణాన్ని రిబన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగంలో రాణించాలంటే ప్రజల ఆదరాభిమానాలు పొందాలని, మంచి నాణ్యత నైపుణ్యం కలిగిన వస్తువులను ప్రజలకు చేరవేస్తే అప్పుడు ప్రజలే మంచి వస్తువులు కొనుక్కున్నామన్న సంతోషం కలుగుతుందన్నారు. యువకులకు ఉద్యోగం రాలేదన్న బాధ్యత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపారం ద్వారా స్వయం ఉపాధి ద్వారా పని చేసుకోవాలని, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపారంలో చేసే విధంగా ప్రణాళిక తయారు చేసి ఆ విధంగా ముందుకు సాగాలన్నారు. అలాగే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గం వైపు పయనించాలని, డ్రగ్స్ గంజాయికి అలవాటు పడితే యువత చెడిపోయే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉందని హెచ్చరించారు. ఈ అలవాటు వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు. గంజాయి తదితర మత్తు పదార్థాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి డ్రగ్స్ కు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మన మీడియా సంస్థల చైర్మన్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు కేఎండి ఫరూక్ తో పాటు బందేనాబాద్ జర్నలిస్టు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం బాగా పూలు 6 కాయలు బాగా మంచి నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకే దొరుకుతున్నాయి షాప్లో. ఎమ్మిగనూరు ప్రజలు వినియోగించమని కోరుతున్నాం. అంటే బాగా క్వాలిటీ ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి. మంచి క్వాలిటీనే మెయింటైన్ చేస్తాను. ఫోన్ చేసింది మా సీనియర్ జర్నలిస్ట్ సార్. ఈయన ఇంకో విషయం సార్, థ్యాంక్ యూ. ఈరోజు జిల్లా ఎమ్మిగనూరుకి సంబంధించి చెన్నై మెన్స్ స్టోర్స్ అని చెప్పి మన మోర్ ఆపోజిట్కి సంబంధించి ఒక షాప్ని మన ఎమ్మిగనూరు పట్టణ డిఎస్పీ గారు బాబు సార్ గారు ఈరోజు మనకి ఈ షాప్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. సార్ ఉద్దేశం ముఖ్యంగా యువత రాష్ట్రంలో మత్తుకి బానిస అయిపోయి, కొంతమంది యువత కొంతమంది బాగున్నారు, కొంతమంది మత్తుకి బానిస అయిపోయి మరి డ్రగ్స్ అంటూ, తర్వాత గాంజా అంటూ మరి ఇవి చెడు వ్యసనాలకు బానిస అయిపోయి చదువుకునే యువకులు కూడా చిన్న వయసు నుంచే వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకునే రోజులు మనం చూస్తున్నాము. మరి అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో ఎక్స్పర్ట్గా మరి యువతని మార్చాలని ఎన్నో ప్రయోగాలు కూడా వాళ్ళు కూడా ఎన్నో సభలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా మా జర్నలిస్టుల తరఫున
దిశ చట్టం పైన అవగాహన కోసం చెప్పి కరీంనగర్ జిల్లా ఎస్పీ గారితో సుమారు ఒక 5,000 మంది ఆడపిల్లల నడుమ మనం దిశ చట్ట ప్రోగ్రామ్ని మనం చేయడం జరిగింది. అమ్మాయిలపైన జరిగే అఘాయిత్యాలపైన మరి రాబోయే రోజుల్లో కూడా మరి యువత ఇప్పుడు మత్తుకు బానిస అయిపోయి ఎన్నో మనం చూస్తున్నాము. ఎక్కడెక్కడ ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఆడపిల్లలపైన. మరి మత్తుకి యువత బానిస కాకూడదు. మరి ఈ విధంగా ఏదో చదువుకులో వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ భవిష్యత్తు, లేకపోతే ఏదేదో జీవితం నాశనం అయిపోతుంది కాకుండా ఏదో ఒక బిజినెస్ని పోవాలని చెప్పి ఉద్దేశంతోనే ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు ఓపెన్ చేసుకుంటున్నారు. అటువంటి వారిని మన ఎమ్మెగనూరు డిఎస్పీ గారు మరి బాబు సార్ గారు ఈ విధంగా ఈరోజు వచ్చి ఎంకరేజ్ చేయడము ఎంతో ఆనందకరమైన విషయంగా మేము భావిస్తున్నాము. మేము కూడా జర్నలిస్టుగా మన పట్టణ యువకులకు కానీ మన చదువుకునే యువకులకు కానీ ఒకటే చెప్తున్నాము, దయచేసి మత్తుకు బానిస అయిపోయి ఎక్కడ కూడా మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దండి. మీరు కూడా మీ కాళ్ళపై నిలబడి మీ జీవితాన్ని మీరు చూసుకుంటే ఇంకా బాగుంటుంది. మీ తల్లిదండ్రులు కూడా క్షోభం మిగిలించకుండా హ్యాపీగా ఉంటారని చెప్పి సందర్భం కోరుకుంటున్నాను. మరి ఇక్కడ యూనియన్ మా సీనియర్ నాయకులు ఏపీజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఫారూక్ అన్న గారు కూడా మాట్లాడాలని చెప్తున్నాను. ఈరోజు ప్రభుత్వం కూడా యువతను ప్రోత్సహించే విధంగా మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఎలాంటి దురలవాట్లకు పోకుండా ఎలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి ఒక జాబ్ మేళా అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ అందులో భాగంగానే ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ గారు మన జాబ్ మేళా నిర్వహించి యువకులకు ప్రోత్సాహం కలిగించే విధంగా చెడు వ్యసనాలకు పోకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ప్రోగ్రాం చేయడం జరిగింది. మళ్ళా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా మిత్రుడు ఖాజా గారి కుమారుడు తన సొంత కాళ్ళపై నిలబడే విధంగా ఈరోజు ఒక షాపు చెన్నై మెన్స్ స్టోర్ అనే ఒక షాప్కు ఓపెనింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ముఖ్య అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే డిఎస్పీ ఉపేంద్ర బాబు సార్ గారు రావడం ఎంతో హర్షించదగ్గ విషయం. వారికి మా మిత్రుడు శ్రీశేషులు ఖాజా గారి తరఫున, వాళ్ళ కుటుంబం తరఫున, వాళ్ళ పిల్లల తరఫున ప్రత్యేక మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీరు రావడం మాకు ఎంతో హర్షించదగ్గ విషయము. ఎందుకంటే యువతను ప్రోత్సహించే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఎమ్మిగనూరులో శాంతి భద్రతలు అనేది ఎంతో పటిష్టంగా కొనసాగుతుంది. మళ్ళా పోలీస్ శాఖ ఉన్నప్పుడే ప్రజలకు శాంతి భద్రతలు ఉంటాయి. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి వ్యాపారాలు కొనసాగే విధంగా ఇప్పటికే పోలీస్ శాఖ వారు పట్టణంలో కానీ రూరల్లో కానీ అనేక విధాలుగా చెడు వ్యసనాలకు బానిసే, డ్రగ్స్కు మత్తుకు బానిసే పోకుండా ఆ అక్రమ వ్యాపారాలను అరికట్టే విధంగా పటిష్టమైన కఠిన చర్యలు వివరించి ఈరోజు ఎమ్మిగనూరులో ఎలాంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ అమ్ముడు పోకుండా వారిపై కఠిన చర్యలు చేపట్టి ఈరోజు శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మిగనూరు స్పెషల్గా ఎమ్మిగనూరు పోలీస్ శాఖను, అలాగే మన గౌరవ డిఎస్పీ గారు ఉపేంద్ర బాబు సార్ గారి తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మళ్ళా రాబోయే తరాలు కూడా ఆ శాంతి భద్రతలు ఇలాగే ఉండే విధంగా పోలీస్ శాఖ కూడా కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ మళ్ళీ ఈ షాపు ఏర్పాటు చేసి పిల్లలు మరెంతో అభివృద్ధి చెందాలని చెప్పి గతంలో కూడా ఒక ఆగ్రా సెల్వాట్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ఖాజా గారు, ఇప్పుడు వాళ్ళు స్వర్గస్థులైనారు. ఆ పిల్లలు కూడా చాలా వరకు గుణవంతులు, ఎక్కడ ఏ చెడు వ్యసనాలకి బానిసలు పోకుండా ఒక దైవ చింతనలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఆ పిల్లలు ఉండడము మనకెంతో సంతోషదగ్గ విషయము. మళ్ళీ వారికి కూడా మా యొక్క ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వారికి అల్లా దయ వల్ల వారి కృప ఉండి ఈ వ్యాపారం మరింత బలోపేతమై మరింత అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎమ్మిగనూరు ప్రజలు బాగా సద్వినియోగపరచుకోవచ్చు. అది కూడా సరసమైన ధరలు ఉంటాయి దీని మీద. చదువుకోవాలా చదువుకొని మంచిగా అధికారిగా వ్యాపారవేత్తగా ఉండాలి. ఎమ్మెల్యే ప్రజలు నిత్యం ఉండాలి. ఓకేనా? ఇక్కడ నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయి. యూత్ ఏదో రకంగా ఒక వ్యాపారంగ పరంగానే ఏదైనా ఉద్యోగ పరంగానే టైం వేస్ట్ కాకుండా మా తల్లిదండ్రులు నాకేం చేసినారు, సొసైటీ నాకేం చేసింది అనుకుంటా తన సొంతంగా కాళ్ళ మీద నిలబడుతూ యూత్
వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరికనే బజార్లో ఉద్యోగం రాలేదు, నాకు ఇంత చదువు చదివినాను అనుకోకుండా ఏదో రకంగా ముందు స్టెప్ పాజిటివ్తోనే ఉండాలా, నెగిటివ్గా ఆలోచించకూడదు. మీరు కష్టపడే వాళ్ళకి ఇప్పటికీ కూడా దేవుడు సహకరిస్తాడు, సొసైటీ కూడా సహకరిస్తుంది. అనవసరంగా ఊరికనే చదువుకున్నాయని చెప్పి మనిషి నిర్వీర్యం కాకూడదు. ఏదో రకంగా ఇక్కడ కానీ బయట ఎక్కడ కానీ ప్లేసుల్లో కూడా ఉపాధి కోసం ఎత్తుకోరులా, అంతే, నిలబడకూడదు. ముందు అడుగు పడతా ఉండాలి, ఇది అడుగు పడకూడదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోర్లో కానీ దర్శించి పరిశీలించి ఖచ్చితంగా కొనుగోలు చేస్తానని ఆశిస్తున్నాను.